హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ రాంబాబా శాస్త్రి కిచెన్. ఈరోజు నేను వచ్చి క్యాటరింగ్ స్టైల్ అండి. ఇది చేసే టమాటా పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ప్రిపరేషన్లోకి వెళ్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి కాస్త ఆయిల్ వేసి స్పైసెస్ అండి, ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక 4-5 ఎండుమిరపకాయలు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేయండి. దాంట్లో సన్నగా తురుము కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేయండి. కావాలనుకునే వాళ్ళు వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీరు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటాలండి చిన్నగా తరిమి పెట్టుకోవాలి. ఈ ఆనియన్స్ని కూడా వీటిలో వేయండి. కాస్త టేస్ట్ కోసం కాస్త ఇంగువను కూడా యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్స్ అన్నీ వేసాక ఒకసారి బాగా కలపండి. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. అలాగే ఒక 2-3 టమాటాలను కూడా కట్ చేసి దీంట్లో యాడ్ చేయండి. ఇది కూడా కాస్త మగ్గేంత వరకు కూడా మూత పెట్టి ఉంచండి. ఈ టమాటాలు, ఆనియన్స్ అన్నీ కూడా కాస్త మగ్గితే పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇవన్నీ మగ్గేంత వరకు కూడా తిప్పుతూ కాస్త మూత పెట్టి ఉంచండి. దీంట్లోకి 1 కప్పు పెసరపప్పు, అలాగే 1 కప్పు కందిపప్పు అండి. ఒకటే కాకుండా 2 మిక్సర్ పప్పులు యాడ్ చేయాలి. అప్పుడే ఈ పప్పు అనేది టేస్టీగా ఉంటుంది. సో అలాగే 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు కందిపప్పును కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపి టేస్ట్కి సరిపడినంతగా కారం, ఉప్పు, పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఈ పప్పు మునిగేంత వరకు కూడా వాటర్ని పోయండి. ఎక్కువ వాటర్ వద్దండి, పప్పు సమంతంగా మునిగేంత వరకు మాత్రమే పోయండి. ఇవన్నీ కూడా వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా బాగా ఉంచండి. ఒక 3 విజిల్స్ వచ్చేస్తే మనకి పప్పు అనేది రెడీ అయిపోతుంది. ఇలా ప్రిపేర్ అయిన పప్పునంతటిని కూడా ఒక వేరే దాంట్లోకి తీసుకొని ట్రాన్స్ఫర్ చేయండి. దీంట్లోకి సన్నగా తురుము కట్ చేసి పెట్టుకున్న కాస్త కొత్తిమీర, కాస్త పుదీనాను కూడా యాడ్ చేయండి. ఈ పప్పుకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా తయారైన పప్పుని మనం వేడివేడి అన్నంలో కానీ, చపాతీల్లో కానీ, రోటీల్లో కానీ దేంట్లో అయినా సరే తినచ్చు అండి. ఇది మరీ పలుచగా కాకుండా ఇలా థిక్నెస్గా ఉంటే ఈ పప్పు అనేది క్యాటరింగ్ స్టైల్ లాగా వస్తుంది. సో ఇంకేముంది, ఈ పప్పుని మీకు నచ్చిన విధంగా రైస్లో అయినా, చపాతీలో అయినా, రోటీలో అయినా దేంట్లో అయినా సరే తినచ్చు. సో ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి.